సార్ చెప్పండి. అటు చూస్తే ఒక 50 రోజుల్లో ఇంకా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి. అటు చూస్తే ఏపీలో పొత్తుల రాజకీయం నడుస్తుంది. అందరూ కూటమిగా ఏర్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో గెలుస్తారు సార్. కచేరి సీట్లు తగ్గినా 100 సీట్లు తగ్గిన గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. శంకర్రావు గారు కూడా 20 నుంచి 10,000తో గెలుస్తాడు. మరి 170 జగన్ అన్నారు, మీరు 100 అన్నారు. అంటే పార్టీ బలహీన పడిందా మీ పార్టీ? బలహీన పడతాం కదా సార్, కీడేంచి వేరించి చెబుతున్నాను. అది ఇప్పుడు తప్పు ఒప్పులను జరుగుతూ ఉంటాయి. అది గవర్నమెంట్ మాత్రం ఫామ్ చేస్తాడు గ్యారంటీగా. మరి ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళంతా కూటమి ఏర్పడ్డారు. ఆ కూటమి చూస్తే జగన్మోహన్ రెడ్డి భయం పడుతుంది అంటున్నారు. సింహం సింగల్గా వస్తుంది సార్, అది డైలాగు. అది ఏముంటుంది, అది ఎంతమంది వచ్చినా పార్టీకి ఏం కాదు. మరి తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే మేము మిల్లల్లో మీ భర్తలకు అన్నం పెట్టొద్దు, ఇంట్లో రానియొద్దు అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎవరి వాదన అది సార్. ఇప్పుడు దాన్ని ఏమి చెప్తా ఉంటారు. మేము ఫస్ట్ కాంచి వైసీపీయే, ఇప్పుడు కాదు. మా ఫస్ట్లో కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 2010లో పార్టీ పెట్టాడుగా, అప్పుడు నుంచి వైసీపీ. మాది మండిపూడి గ్రామం, అమరావతి మండలం. నా పేరు కోటలింగారం. మా నాయకుడు కోట హరిబాబు గారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుందిగా, ఎందుకని ఇంతవరకు అసలు ఒంటరి పోటీ చేయలేకపోతున్నాడు? సార్లు ఎందుకు ఓడిపోయాడు సార్ అక్కడ, బలం లేక. అది ఎందుకు రాజకీయాల్లో ఒక స్టాండ్ ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళు సార్? తప్పే ఉంది. ఇప్పుడు అవకాశం ఉండబట్టి కొన్నారు, బాగా ఉండదు, తప్పే ఉంది. మీరు ఒకసారి చూడండి, జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానండి చంద్రబాబు నాయుడు. మేము నమ్మం సార్. ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎట్లా వెళ్తాం మేము? కనీసం ఎప్పుడు సైకిల్ ఓటేసారు. ఓటు వేయటం సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు అభివృద్ధి చేస్తాను, జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్నాడు కదా. అభివృద్ధి అనేది దాని అంతటా అదే వస్తుంది సార్. రాజధాని వల్ల అభివృద్ధి ఏం రాదుగా. ఇప్పుడు ఏడబట్టినప్పుడు 40 లక్షలు 50 లక్షలు ల్యాండ్ రేట్లు పెరిగినాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది పెద్దకొరపాటు నియోజకవర్గంలో నంబూరి శంకర్రావు గారి పరిస్థితి? శంకర్రావు గారు 20 నుంచి 10,000తో గెలవబోతున్నాడు. అటు చూస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళ అల్లుడు ప్రవీణ్ పోటీ చేస్తున్నారు కదా, మామూలు పోటీ ఎలా ఉంటుంది రేపు? ఫైటింగ్ అంటే ఎవరి పార్టీ అయిపోయినా వాళ్ళు సార్. అది మాది వైసీపీ పార్టీ, గ్యారెంటీ గెలుస్తాడు శంకర్రావు గారు. 20 నుంచి. పక్కనే ఉంది తాడికొండ నియోజకవర్గం ఏదైతే ఉందో, రాజధాని ఎఫెక్ట్ పడుతుంటాం మీ ప్రాంతం మీద, పెద్దకొరపాటు మీద ఏముండదు సార్.